నమస్తే అండి. మనము కాంపల్లి మండలంలో పేరేం పేరండి? నా పేరు సూదనపు కోటయ్య. రామకృష్ణాపురం, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఓకే అండి. ఇప్పుడు మీరు ఈ విత్తనం వేసారు కదా, ఈ విత్తనం ఎట్లుందండి మీకు? పర్వాలేదు, గణపు దగ్గర ఉంది, పర్వాలేదు, కాయ మంచిగా కాసింది. బాగుందా? ఏ విత్తనం ఇది? జాగృతి. ఎక్కడ తీసుకొచ్చారు? ఖమ్మంలో ఎక్కడ? మీ దగ్గరే. మన రైతు సభ కేంద్రం అండి. ఇప్పుడు ఈ రైతుకు మేము ఈ 10 ప్యాకెట్లు ఇచ్చామండి. అయితే ఒక 30 గుంటలకు వచ్చింది ఇది. ఈ తోట చూడండి ఎట్లా ఉందో, ఇట్లా క్రాప్ చూడండి ఎట్లుందో. ఓసారి ఇప్పుడు ఏరినావు కదా? ఒకసారి ఎన్ని రోజులు అయింది ఏరి? ఒక 20 రోజులు అవుతుంది. 20 రోజులు. ఎన్ని క్వింటాలు అయినాయి? తక్కువ అయింది, అప్పుడు 5 క్వింటాలు అయినాయి. 30 గుంటలకు 5 క్వింటాలు అయినాయి. ఓకే. ఇక చూడండి, ఇక కాయ చూడండి ఎట్లుందో. ఒక మొక్క కదా నువ్వు పెట్టింది? ఒకటే మొక్క. అంటే ఒక్కో చోట 2 ఉన్నాయి, ఒక మొక్క. ఈ కాయ చూడండి ఎట్లుందో. అసలు ఎట్లా చింతకాయ కాసినట్టు కాసింది. మీరు చూసినంతే ఉంటుంది తోట, చాలా బాగుందండి. ఇప్పుడు ఇది రైతులు మీ ఊర్లో వేరే రకాలు కూడా వేసారు కదా, ఇప్పుడు ఆ రకాలకును ఈ రకానికి తేడా ఏమన్నా? ఇప్పుడు మీరు చూసిన రైతులు చెప్పినా అసలు తేడా ఉంది. ఎట్లుంది? ఇప్పుడు ఇది బాగుందా, అది బాగుందా? బాగుంది. ఇదే బాగుందా? ఎవరైనా రైతులు చూసారా? ఎవరు రాని ఇలా బాగుంది అంటారు, ఎవరు రాలా. నేను కూడా రమ్మని అలా మామూలుగానే ఉందని అన్నాం. అంతేనా? ఎవరు రాలేదు. చూసిన వాళ్ళు చెప్తారు చాలా మంది బాగుంది అంటే ఎవరు రాలేదు. నేను కూడా బాగుంది అనలా. చెప్పట్లా అంటే చెప్తే ఇప్పుడు అసలుకే తోటలన్నీ పోయినాయి. ఇప్పటికే తిప్పలు పడుతున్నాం. ఓకే. ఇప్పుడు ఇదైతే మీకు నచ్చింది కదా? వేసుకోవచ్చు అండి. రైతులందరూ వేసుకోవచ్చు. విత్తనం మంచిదని చెప్పిన. ఓకే. ఏ విత్తనం పెట్టిన చూడండి ఇది ఎట్లా ఉందో. జల్లికా అసలు ఎట్లా ఉందో, అసలు దగ్గర ఇగో జంటకాయలు వచ్చినాయండి. ఇవి చూడండి, 2 కాయలు ఇట్లా చివరికల్లా. ఫస్ట్ అయితే కాయ ఫస్ట్ క్రాప్ ఎంత ఉందో చివరికల్లా కూడా అంతే ఉంది పొడవు. చూడండి. మళ్ళీ ఇప్పుడు పూత కూడా చూడండి, పూతలో నల్లి కూడా లేదు. నల్లి కూడా తట్టుకుంటుందండి ఇది. చూడండి ఏమైనా ఉన్నదా అసలు? మీకైతే ఓకే, నచ్చింది మీకు? ఏ చెట్టు చూసినా అంతే ఉందండి. చెట్టు హైట్ వచ్చేసి 4.5 అడుగుల వరకు ఉంది. ఒకసారి నేను చెట్టు హైట్ చూపిస్తాను. అంతే ఉంది. ఇక నాకు ఇక్కడికి ఉందండి. చాలా బాగుంది. ఈ వెరైటీ అయితే రైతులందరూ ధైర్యం చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది ఇది. అసలు ఒకసారి ఏరిన తర్వాత కూడా మళ్ళీ ఇంత కాయ ఉందంటే అసలు చూడండి ఒకసారి మీరు. మీ రైతులు ఇప్పుడు రైతులు అయితే వేసుకోవచ్చు ఇది. వేసుకోవచ్చు అండి. ఓకే అండి.